చూడండి భలే ఉంది. పలుకులు కూడా వేసేసుకుందాం, కిస్మిస్ పలుకులు కూడా వేసేసుకుందాం. మనం బ్రెడ్ ముక్కలు షేప్ ఎట్లా కరెక్ట్ షేప్ కట్ చేయండి మా బుజ్జి. అవి ఉడికితే పాలల్లో మెల్ట్ అయిపోతాయి కదా. షేప్ ఎట్లా కరెక్ట్ షేప్ కట్ చేయండి మా బుజ్జి. అవి ఆయిల్ బంద్ చేయరే, ఆయిల్ బంద్ చేయరే. వామ్మప్పుడు ఇంత గిత్తకర్రగండి ఇది, ఇది తిప్పేసుకొని మళ్ళీ వామ్మో కర్రగా అవుతున్నాయి, టైం కాగానే స్నాక్ మమ్మీ ఏం చేస్తావా, అది చేస్తావా, ఇది చేస్తావా అంటూ ఉంటుంది. ఇక మమ్మీ ఏం చేస్తావా, అది చేస్తావా, ఇది చేస్తావా అంటూ ఉంటుంది. మా పిల్లలు అప్పటికప్పుడే ఏదో ఒకటి కావాలంటారు ఫ్రెండ్స్. ఇంకా నేను తీయకుండా వేస్తా, కానీ మా బుజ్జి కోరిక మేరకు నేను తీసిన. ఎందుకంటే ఇది వేస్ట్ ఏం కాదు, టీలో ముంచుకొని తినొచ్చు. నిజంగా టీలో ముంచుకొని తినొచ్చు. ఇట్లా ఒక్కొక్క షేప్ అనమాట. లేపిల్లా ఆల్రెడీ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి చెప్పనా కొత్తగా పాతగా చెప్తా. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో చేసే వంట పేరు డబుల్ కమీటా. స్వీట్ ఐటెం అనమాట. ఎంతమందికి స్వీట్ ఐటెం అంటే ఇష్టం అండి? స్వీట్ ఐటెం ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ వేసుకోండి. అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మీరు మాత్రం లైక్ వేసుకోండి. ఏమైనా మీరు సజెషన్ నాకు ఇవ్వాలనుకున్నా, ఏమైనా చెప్పాలనుకున్నా, ఏవైనా ఇంకా వంటలు ఏమైనా మీకు నచ్చిన వండమని చెప్తే మాత్రం కామెంట్ రూపంలో నాకు తెలిపండి. నేను ఖచ్చితంగా మీకోసం వండి చూపిస్తాను, ఓకేనా? అయితే ఇవాళ మన వంట డబుల్ కమీటా. వచ్చేయండి చూపిస్తాను. ఇదిగోండి బ్రెడ్. డబుల్ కమీటా కావాల్సినది మెయిన్ బ్రెడ్, చక్కెర, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, నెయ్యి ప్యాకెట్స్ 2, పాలు, చిక్కటి పాలు. ఇలా ఉండాలి పాలు, చిక్కటి మిగడ పాలు అనమాట. ఇంతే మనకు కావాల్సినవి. ప్రాసెస్ చేసేద్దాం, వచ్చేయండి. అయితే కడాయి పెట్టుకోండి. నా కడాయిలో ఫిష్ ఫ్రై ఉంది, అందుకనే నేను ఈ గిన్నె తెల్ల గిన్నె పెట్టుకున్నా మంచిది. ఇందులో ఆయిల్ వేసుకొని మనం బ్రెడ్ ముక్కలు కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేస్తే అంతలోపు వేడి అవుతుంది అనమాట. ప్యూర్ నెయ్యితో కూడా వేస్తారు ఫ్రెండ్స్, కానీ అంత ప్యూర్ నెయ్యి అవసరం లేదు. నేను కొంచెం ఆయిల్ చాలు, అది నెయ్యి చాలు, కొంచెం ఆయిల్తో వేస్తాను. ఏమన్నా పండ్లు అనుకుంటున్నావా, కూరగాయలు అనుకుంటున్నావా? ఇట్లా పట్టుకొని ఇట్లా వస్తుంది గైస్. మరి నాకు ఎట్లా కావాలో తెలుస్తుంది గైస్. చూడండి ఆయిల్ మస్తు హీట్ అయిపోయింది. ఇట్లా అయినాయి మొత్తం. ఆయిల్ ఫస్ట్ పెట్టుకోవచ్చు, ఇట్లా ఒక్కొక్క షేప్ అనమాట. లేపిల్లా ఈ వీడియో తీసేందుకు నవ్వుతా ఉంటది, ఊరికే నాకు వస్తుంది. వీడియో తీసి తక్కువ నవ్వుడెత్తుందిలే. కాదు, ఇది ఒక్కొక్క షేప్ వచ్చినాయి గైస్. అరే అయితే పెట్టు. ఇదిగోండి బ్రెడ్ ముక్కలు ఇట్లా 4 వైపులా ఉన్నాయి, తీసి కట్ చేసుకొని మనం ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బ్రెడ్ చుట్టూ ఉంటుంది కదా, అది తీసేసుకోవాలన్నమాట. నేను తీయకుండా వేస్తా, కానీ మా బుజ్జి కోరిక మేరకు నేను తీసిన. ఎందుకంటే ఇది వేస్ట్ ఏం కాదు, టీలో ముంచుకొని తినొచ్చు. నిజంగా వేస్ట్ ఏం లేదు, డబ్బులు ఉడికి రావు కదా ఎవరికైనా, అందుకనే టీలో ముంచుకోండి. ఇది టిప్పు, పక్కకు పెట్టేస్తా ఇది. అయితే వీటిలో ముక్కలు కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఆయిల్లో వేసుకుందాం. చూడండి ఆయిల్ హీట్ అయింది బాబాయ్. అప్పుడే బ్రౌన్ అయితేనే ఉన్నాయి చూడండి, కొంచెం చూసుకొని జాగ్రత్తగా తిప్పేసుకొని మళ్ళీ. వామ్మో కర్రగా అవుతున్నాయి, ఆయిల్ బంద్ చేయరే. వామ్మప్పుడు ఇంత గిత్త కర్రగండి ఇది. అది అట్లా తింటాం కదా మమ్మీ మంచిగా. ఏమంటనే బిడ్డ గిత్త కర్రగా అవుతుంది చూడబడా. లేరే పిల్ల లేరా నువ్వులే నాని. సరే ఇప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్ అయింది కదా, నాకు కొంచెం ఆయిల్తోనే అవుతుంది, అందుకే బంద్ చేసుకున్నా. మీరు చూసి వేసుకోండి, ఓకేనా? మా పిల్లలు అప్పటికప్పుడే ఏదో ఒకటి కావాలంటారు ఫ్రెండ్స్. ఇంకా నేను దాన్ని బట్టి అప్పటికప్పుడు ఏదో ఒకటి వండి వాళ్ళ కోసం స్నాక్స్ చేసి పెడతాను అనమాట. లేదనకుండా ఇట్లా గోల్డెన్ బ్రౌన్లో వచ్చి ఇలాగా తిప్పుకోవాలి. తిప్పుకొని కాల్చుకొని మంచిగా పెట్టుకోండి.
మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తుంది చూసారా. ఇక ఇట్లా వచ్చేంత వరకు పెట్టుకోవాలన్నమాట. ఇవి యూజ్ చేయలేము, అది తీసేస్తాను. అయితే తీసేస్తా ఫ్రెండ్స్, ఏం యూజ్ చేయను. అది కర్ర బొగ్గులాగా వచ్చినాయి. ఉండు నేను అది తీద్దాము. తీయి. మా అమ్మ వడలకు పెట్టినట్టు హైలో పెట్టింది. హైలో పెట్టలే, నేను సిమ్లోనే పెట్టినా. ఈ పిల్లలు గొడవ చేస్తారు, ఇట్లా లొల్లి చేస్తారు, అందుకే ఇది తీసి పడేస్తుంది. పక్కకు పెట్టేస్తా. అట్టున్నాయి అట్లా వేస్ట్ చేయొద్దాను ఇప్పుడు. అయితే మాత్రం గంత ఈ కర్రీ అనుకో ఇంక బాగోదు, పోతుంది కరోనా. మీరు మాత్రం కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి, ఓకేనా. బ్రెడ్ వేగుతుంటే కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. సగం ఇక్కడే వస్తుంది స్మెల్, స్వీట్ స్మెల్. మా పిల్లలకి చెప్తున్నా కదా, ఏదో ఒకటి ఇక ఈవినింగ్ కాగానే టైం కాగానే స్నాక్, మమ్మీ ఏం చేస్తావా, అది చేస్తావా, ఇది చేస్తావా అంటూ ఉంటారు. ఇక సరేలే అని నేను చేస్తా. ఇంకా ఎందుకు దీన్ని ఖరాబ్ చేయాలి యూట్యూబ్ ఛానల్ పెట్టి అని నేను మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను అంతే. నేను ఇంట్లో చేసేది వేస్ట్గా ఎందుకని. ఇక ఇట్లా మంచిగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కొంచెం ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. అదే గిన్నెలో ఆయిల్ తీసేసుకున్నాను. ఆయిల్ తీసుకొని ఒక్క ప్యాకెట్ నెయ్యి ప్యాకెట్ వేసిన. ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవి ఇందులో వేసుకొని వేయించుకున్నాము. నేను కట్ చేసి కడిగి వేస్తున్నాను అన్నమాట. మంచిగా వేయించుకోవాలి. పచ్చివాసన పోతే చాలు, ఎక్కువ అవసరం లేదు. కొంచెం పచ్చివాసన పోయి ఇట్లా మంచిగా వేయించుకోవాలి. చూడండి ఇవి బెలూన్స్ లాగా ఉబ్బినాయి. కిస్మిస్లు చూడండి ఎంత మంచిగా ఉబ్బినాయో, చూసారా. ఇది ఎట్లా ఉబ్బింది. ఇవి వేగినాయి, తీసి పక్కన పెట్టుకుందాం ప్లేట్లో. ఇదే ప్లేట్లో ఇది రబ్బర్ కదా, వేడి వేసుకోవద్దు. నేను స్టీల్ది వాడతాను. ఇంకా ప్లేట్లో తీసి పెట్టుకుందాం వీటిని. చిక్కడి పాలు, మళ్ళీ ఉన్న పాలు అయితే ఇంకా మంచిది, ఇంట్లో వేసేసుకుందాము. మళ్ళీ పడితే ఇంకా మంచిదే. ఇది వేసేసుకో. స్పూన్ లేదు నా దగ్గర, ఇక్కడ ఉంది, ఇక్కడ. ఇప్పుడు చాలు. ఇంత మన బ్రెడ్ ముక్కలకి అన్ని పాలు సరిపోతాయి. మంచి దగ్గరికి మరగాలి. అంతలోపు మనం ఇవి కూడా పక్కకు పెట్టేసుకొని ఏం చేద్దామంటే వాటర్ వేసుకుందాం. చాలు. ఈ మన బ్రెడ్ ముక్కలకు సరిపడే స్వీట్కి చక్కెర, షుగర్ సిరప్ అంటారు కదా, వేసేసుకుందాం. అది మరిగాక, ఓకేనా. వేడేయండి, వేసేద్దాం. చాలు. ఎక్కువ నేనైతే స్వీట్ ఎక్కువ మా ఇంట్లో తినదు అంటే ఇది పాకం ఇట్లా అవుతున్నాగా మనం ఒక ఇలాచి దంచుకొని పెట్టుకోవాలి. ఇట్లా ఇది వేసేసుకుందాం. చూడండి ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం కావాలి. అంతలోపు మనం ఈ జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా వేయించి పెట్టుకుంది, ఇవి అందులో వేద్దాం. కొన్ని పెట్టుకుందాం పైన గార్నిష్ కోసం, ఓకేనా. కొన్ని వేద్దాము, కొన్ని ఉంచుకుందాం. బాగుంటుందండి ఈ రెబడి. పాలలో మంచి మిగడ పాలు కదా, భలే కమ్మగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బలం అన్నమాట. కాల్పు పాలు మంచిగా నెయ్యి స్మెల్ చూడండి. నేను నెయ్యి ఇందులో వేసాను కాబట్టి అట్లనే ఇంట్లోనే వేసాను పాలు, అందుకే. ఓకే, ఇది ఉడుకుతుంటుంది. ఇంకా ఇది కూడా ఉడికినట్టే. అయితే ఇది ఎలా ఉండాలంటే ఒకసారి పట్టుకొని చూద్దాము. కొంచెం ఇట్లా పాకంలాగా వస్తే చాలు. పెద్ద పాకం అవసరం లేదు, ఇంకొంచెం ఉడకాల. ఇప్పుడే వేసాము కదా షుగరు, కొద్ది ఉడికితే మనం కావాలనుకుంటే ఏమంటే డబల్ కా మీఠాలో కలర్ వేస్తారు, ఫుడ్ కలర్. నేనేం వేయనండి, అవసరం లేదు. మనకి ఇంట్లోనే కదా, నేను ఎందుకు ఫుడ్ కలర్ అవన్నీ నేనేం వేయట్లేదు. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, ఆరెంజ్ కలర్ దొరుకుతుంది. ఇంకోటి కుంకుమ పువ్వు కూడా వేస్తారు. నాకు కుంకుమ పువ్వు దొరకలేదు, నేను అడిగినాను షాప్లో, 2-3 షాప్లో దొరకలేదు, అందుకే నేను వేయట్లేదు. ఎప్పుడు వేసేదాన్ని. ఇదిగోండి ఉడికినాయి కదా పాలవి, చూడండి మంచిగా పైకి వచ్చినాయి, రబీలాగా అయింది. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. ఇక్కడ చూడు.
కానీ మెంటల్లా. ఇదిగోండి ఇంట్లో వేసేసుకుందాం. పాలు చూడండి చిక్కగా అయినాయి కదా మంచిగా. ఇప్పుడు ఈ టైంలో ఇంట్లో వేసేసుకోవాలి. చూసారా దగ్గరికి అయినాయి. మరి ఇలా కానిపించదా? చూడు ఇగో పాలు ఇవన్నీ రెండు కలిసినాయి. మీగడ పాలు, షుగర్ సిరప్, బ్రెడ్ ముక్కలు. బ్రెడ్ ముక్కలు షేప్ ఎట్లా కరెక్ట్ షేప్ కట్ చేయండి మా బుజ్జి. అవి ఉడికితే పాలల్లో మెల్ట్ అయిపోతాయి కదా. స్టవ్ బంద్ చేసుకుందాం. అయింది, స్టవ్ బంద్ చేస్తున్నా. ఒక బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి రెడీ అయింది మన డబల్ కా మీఠా. చూడండి భలే ఉంది. పైన మనం గార్నిష్ కోసం పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు పలుకులు, కిస్మిస్ పలుకులు ఇవి కూడా వేసేసుకుందాం. తినేద్దాం. తినడానికి రెడీగా ఉన్నారు మా పిల్లలు. నాకు ఈ టైం వస్తే ఇష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే మా పిల్లలు అందరూ మా మమ్మీ ఎప్పుడు ఇస్తుందా ఎప్పుడు పెడుతుందా అని చూస్తుంటారు. మంచిగా అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది నాకైతే. ఫైనల్గా మన డబల్ కా మీఠా రెడీ అయింది. చూసారా ఎమ్మి ఎమ్మి డబల్ కా మీఠా భలే ఉందండి. మంచి నెయ్యి వాసన, మంచి బ్రెడ్ వాసన వస్తుంది. రెడీ అయింది డబల్ కా మీఠా. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా తినాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేసుకొని తినాలి అనుకుంటే మీకు నచ్చిన వాళ్ళకి మీరు కూడా షేర్ చేసుకోండి. ఓకేనా? ఈ ఛానల్ని, ఈ వీడియోని. ఓకేనా? బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.